2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి జరిగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వైసీపీ సర్కార్ దీనిపై కూడా సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రస్తుతం జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె తల్లి పార్వతి మనతో ఉన్నారు. మేడం, ఏంటి ప్రధానంగా మీ డిమాండ్? దాదాపుగా 2017లో ఈ వ్యవహారం జరిగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం, తర్వాత వైసీపీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. సార్ 2017 నుంచి కూడా నా కూతురు సుగాలి ప్రీతి మీద జరిగిన అన్యాయం కోసం వీల్ చైర్లోనే ఉండి నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను సార్. కానీ ఇప్పటి వరకు అయితే న్యాయం జరగలేదు. కేసులో ఏ విషయమైనా కూడా న్యాయం జరగలేదు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాకు అండగా నిలబడి న్యాయం చేస్తానని లక్షలాది మందితో కర్నూలులో మరి ర్యాలీ చేయడం జరిగింది, కేసుకు న్యాయం చేస్తామని. మరి గెలిచిన తర్వాత గెలిచి కూడా 14 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి సుగాలి ప్రీతి కేసు ఎక్కడా కానీ ఆయన ప్రస్తావించడం లేదు. మరి ఎందుకు ఈ వ్యత్యాసం అనేది నేను అన్నగారిని మరి ప్రశ్నిస్తూ ఉన్నాను సార్. మరి అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత నేను మరి అన్నను వెళ్ళి కలవడం జరిగింది. అమ్మ న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ దశగా ఎక్కడ కూడా అడుగులు వేయడం లేదు సార్. అలాగనే అన్నగారు చెప్పారనేసి మేము హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా కలవడం జరిగింది. మరి అనిత గారు కూడా అమ్మ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పారు. కానీ అవి మాటల వరకే ఉన్నాయి. కానీ మరి ప్రాక్టికల్గా ఎక్కడగా కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగలేదు సార్. మరి అది ఇప్పటికే చాలా 8 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 8 సంవత్సరాల నుంచి కూడా న్యాయం కోసం నేను పోరాటం చేస్తానే ఉన్నాను. కాబట్టి న్యాయం కోసం మళ్ళీ నేను ఇక్కడికి రావడం జరిగింది సార్. For more videos like this, subscribe Big TV channel.